మా ఊరి పక్కకున్న చెరువు ఎంత పెద్దదంటే ఇండ్లతో సహా ఇండ్ల మీద ఆరేసుకున్న దండాలు డిషి వైర్లు కేబుళ్ళు పిలిట్లతో సహా మొత్తం నామరూపాలు లేకుండా కనబడకుండా మునిగిపోయే అంత లీజటిల్లు సినిమాల డైలాగులు లెక్క వంకాయకు తెలవకుండా అండర్వేర్ని గుంజేయాలి మొల్దారాలు పుట్టుకుమని తెంపేయాలి అన్నంత వీజీ కాదు గీ చెరువుల నుంచి మొసళ్ళ బారిన పడకుండా గుడ్లని వాటకాచుడు. సరిగ్గా 15 సంవత్సరాల కింద ఒక రోజు పొద్దుగల్లా పొకల షెడ్డీలు వేసుకొని ఇయ్యాల ఎట్లనన్నా చేసి గుడ్లని వాటకద్దామని ధైర్యం చేసి నీళ్ళల్లో కాళ్ళు పెట్టినప్పుడు నీళ్ళకు దిగినాక ఒక 10-15 అడుగుల లోతుల బెడబెడ అని సప్పుడు వచ్చేసరికి సత్తిర బిడ్డ అని ఒక్కటేసారి ఒడ్డు మీదకి వచ్చి చూసుకుంటా నిలుచున్నాక ఒక 4-5 కిలోల చేపని ఎగరేసుకుంటా తినే మొసల్ని చూసి నా పెదపానాలు ఎగిరవతల పడ్డ ఈ దెబ్బకు. గుడ్ల మీద ఆశతోని ఇంకా కొంచెం లోపటికి పోయి ఉంటే గా మొసలి ఉన్న గుడ్లని కూడా నమిలి పారెత్తదని జాగ్రత్త పడి గత 25 సంవత్సరాల నుంచి ప్రయత్నించుకుంటా విఫలమైతూ మొట్టమొదటిసారి సఫలమైన సాహస వీరుడు పెరుగురాజం పెద్ద మనవడని గుడ్ల మీద గిన్నీస్ రికార్డులు వేసుకునే టైం వచ్చింది కాబట్టి లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టి గంట నూపి తలుపు తీసి తయారు ఉండు ఎగ్గు పప్పులు పంపిస్తాను వల్ల.